ఎంతమంది స్టాఫ్ మీరు? పోర్ట్ కన్జర్వేటర్స్ 6 మంది ఉంటారు. ఓకే, యూ హావ్ అరౌండ్ 12 షిప్స్. షిప్స్ మీద ఎవరు కాదు కదా, ఎన్ని ఉన్నాయి షిప్స్? డాక్ 12 ఉన్నాయి. ఓకే, అసలు అబ్సల్యూట్లీ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి. వీళ్ళు రావాలన్నా షోర్ కి కమ్ త్రూ దట్. ఎవరైనా సరే ఎక్కడి నుంచి రావాలి? మనం ఇప్పుడు ఎక్కడైతే వచ్చామో సార్ అక్కడి నుంచి అలాగే నేను ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. A bunch of terrorists can come, RDX can be imported, a lot of explosives can be imported, and we have ONGC ఉన్నాయి. You know how dangerous game this is. I mean, it can unfold. Coast Guard, Marine Police kuda they continuously monitor. What is the purpose of Marine Police? Purpose of Marine Police is మీరు అందరూ ఉంటే, is it a state Marine Police? Yes sir, state Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు? డాక్ చేస్తారు మొత్తం ఫుడ్ అంతా మన బ్యాగ్స్. పెట్రోలింగ్ వాటర్ వర్క్ కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దిర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈరోజు రైస్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. I think this should center attention కావాలి దీని మీద. Home Ministry attention is needed. That's what I feel. Currently there are 10 ships in Kakinada port right now. Just 24 are cargo. ఎక్కడ సీజ్ చేసాం ఇది? Anchorage port దగ్గర. ఎంతో ఇక్కడ నుంచి అదే కనిపించేదా?